వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇన్వెస్టిగేషన్ చేసి దీనిపై అయితే వివరాలన్నీ కూడా ఈరోజు మీడియా ముందు కూడా ఉంచుకునే పరిస్థితి ఉంది. అలాగే పోలీసులు అయితే 2 వారాల పాటు దీనిపై అన్ని ఆధారాలు కూడా సేకరించిన తర్వాత ఐజీ అశోక్ కుమార్ గారు అయితే దీనికి సంబంధించిన వివరాలు చెప్పినటువంటి పరిస్థితి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దీనికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా దీని కేసుని ప్రమాదంగా మొత్తం అన్నీ కూడా ఆధారాలు వచ్చాయన్నారు, దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల గారు 24వ తారీఖు వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తూ ఉండగా వారు మరణించడము, తర్వాత వారి మృతి వివాదాస్పదం కావడము, పలు రకాల ప్రజలు వర్గాలు వారు మృతి మీద అనుమానాలు వ్యక్తం చేయడంతో ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నామండి. గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత మా డీజీపీ గారు కూడా ఫెయిర్ ఇన్వెస్టిగేషన్, ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. అందుకే ఈ మృతి కనుక, ఎందుకంటే మామూలుగా కంక్లూడ్ చేస్తే ఎవరు సాటిస్ఫై కారు. అందుకని అధునాతన టెక్నాలజీని వాడి సైంటిఫిక్గా డెత్కు రీజన్ని ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో మేము దీన్ని ముందుకెళ్ళాము. దాదాపు వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ప్రయాణించిన మార్గంలో దాదాపు 400 నుంచి 600 కెమెరాస్ సీసీటీవీ ఫుటేజ్ ఎగ్జామిన్ చేశాము. దాంట్లో 40 నుంచి 60 సీసీటీవీ కెమెరాస్లో వారికి సంబంధించిన ట్రావెల్కి సంబంధించిన ఫుటేజ్ మనకు దొరికింది. అవన్నీ ఎగ్జామిన్ చేశాము. అంతేకాకుండా ఈ సీసీటీవీ ఫుటేజ్ని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి అక్కడ కూడా ఈ ఫుటేజ్ని ఎగ్జామిన్ చేసి ఆ స్క్రీన్ షాట్స్ తీసి ఆ పర్సన్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో అతను సేమ్ వ్యక్తి కాదా అని కూడా అనాలిసిస్ మనము చేశాము. అంతేకాకుండా వారు కొన్ని షాపుల్లో కొనుగోలు చేశారు, దానికి యూపీఐ పేమెంట్స్ చేశారు. ఆ యూపీఐ పేమెంట్స్ కూడా మనం అనాలిసిస్ చేయడం జరిగింది. ఆ టైంలో వెళ్ళి ఆ షాప్లో ఎగ్జామిన్ చేసి అక్కడ సీసీటీవీస్లో వారు ఏం కొనుగోలు చేశారు, అక్కడ ఎందుకు వెళ్ళారని కూడా విచారించడం జరిగింది. అంతేకాకుండా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించిన తర్వాత అక్కడ ఏదైతే కడుపులో స్టమక్లో కంటెంట్స్ ఉంటాయో వాటి ఎగ్జామినేషన్లో మనకి ఇథైల్ ఆల్కహాల్ ఉన్నట్టు మనకు బయటపడింది. ఫైనల్గా డాక్టర్స్ ఒపీనియను ఈ ఇథైల్ ఆల్కహాల్ ఉండడం వల్ల హెడ్కి బాడీకి ఇంజరీస్ వల్ల వారు చనిపోయారు, ఈ రోడ్ యాక్సిడెంట్ పాసిబిలిటీ ఉంది అని వారు ఇండికేషన్ ఒపీనియన్ ఇచ్చారు. సో ట్రాక్ కూడా వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కూడా కంటిన్యూస్గా వారి సెల్ ఫోన్ లొకేషన్స్ వాటిని కూడా నిర్ధారించడం జరిగింది. సో ఈ విధంగా చాలా సైంటిఫిక్గా ఈ డెత్ని ఎగ్జామిన్ చేసాం. అంతేకాకుండా సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వచ్చి ఎగ్జామిన్ చేశారు. కండిషన్ ఆఫ్ ద రోడ్ మీరు అబ్జర్వ్ చేస్తే రోడ్ యాక్సిడెంట్ జరిగిన చోట అంత కంకర్రాళ్ళు ఉన్నాయి. అంటే మామూలుగానే మనము 20 కిలోమీటర్ స్పీడ్లో వస్తుంటేనే జారి పడే ప్రమాదం ఉంది. వారు రోజు రాత్రి హెడ్ లైట్ లేదు, రైట్ సైడ్ బ్లింకర్ మీదనే వారు ట్రావెల్ చేస్తున్నారు. దాదాపు 70 కిలోమీటర్ పర్ అవర్ తోటి వారు స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నారు. డెఫినెట్గా ఆ స్పాట్కి వచ్చేటప్పటికి వారు వెహికల్ అదుపు తప్పి జారి లోపల పడిపోయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా వెహికల్స్ ఏదైనా గుద్దారు అని అనుమానాలు వ్యక్తం చేశారు. దానికి దాదాపు 6 వెహికల్స్ మనం ఐడెంటిఫై చేశాం ఆ టైంలో ట్రావెల్ చేసినవి. వాటన్నిటికి కూడా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ దాన్ని ఎగ్జామిన్ చేశారు. వాటికి ఎటువంటి డెంట్ మార్క్స్ కానీ పెయింట్ ఎక్స్చేంజ్ కానీ లేదని నిర్ధారించారు. సో ఇట్లా ప్రతి స్టెప్ కూడా సైంటిఫిక్గా టెక్నాలజీతోటి ఎస్టాబ్లిష్ చేసి వారి చనిపోవడానికి కారణం ఏంటనేది మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. అంటే బైక్ మీద వచ్చిన వ్యక్తి అలాగే షాపులు తిరిగిన వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదనేది మొదటి నుంచి వస్తున్న ఆరోపణ, దాన్ని ఏ విధంగా మీరు ప్రూవ్ చేయగలరు? ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా మనం సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాం. వారు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు. గైడ్ ప్యాటర్న్, ఫేషియల్ ఫీచర్స్ అన్నీ కూడా ఒకే వ్యక్తికి సంబంధించినవని క్లియర్గా ఇచ్చారు. దాంట్లో మీరు చూస్తే కూడా స్క్రీన్ షాట్స్ అని చూపించాం. క్లియర్గా విజిబిలిటీ ఉంది, మనకు ఎవరు ట్రావెల్ చేస్తున్నారని క్లియర్ విజిబిలిటీ ఉందండి. అంటే ప్రధానంగా చూసిన ఈ కేసులో ఎంతమందిని విచారించడం జరిగింది? ఇది కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళ నుంచి ఎటువంటి ఆరోపణలు ఉన్నాయంట? కుటుంబ సభ్యులు మీకు మొదటి నుంచి నేను మీకు చెప్పడం జరిగింది. వారు కూడా వారి భార్య తర్వాత వారి బ్రదర్ కూడా మీడియాకి స్టేట్మెంట్స్ ఇచ్చారు. అనవసరంగా వివాదం చేయొద్దండి, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయనివ్వండి అని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తారు. వారు ఇన్వెస్టిగేషన్ని పోలీసు వారికి వదిలేశారు. వారు ఎటువంటి వివాదం చేయదలుచుకోలేదు. అందువల్ల ఇన్వెస్టిగేషన్ చాలా స్మూత్గా జరిగింది. టెక్నికల్గా కూడా మనం ఎస్టాబ్లిష్ చేయగలిగామండి. ఎంతమందిని విచారించడం జరిగిందండి? ఇప్పుడు దాదాపు 90 మంది విట్నెస్లను ఎగ్జామిన్ చేశాం. అంటే వారు బయలుదేరినప్పటి నుంచి ఎవరెవరితో మాట్లాడారు, తర్వాత ఫ్రీక్వెంట్గా ఎవరితో మాట్లాడుతున్నారు, తర్వాత వారు కొన్ని షాపులకు వెళ్ళి అక్కడ కొనుగోలు చేశారు,
వాళ్ళని ఎగ్జామిన్ చేశాము. 2-3 చోట్ల కింద పడ్డారు, వారు యాక్సిడెంట్ అయింది, అక్కడ వారికి హెల్ప్ చేసిన వాళ్ళని ఎగ్జామిన్ చేశాము. ఇట్లా అందరు విట్నెస్ని, ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ వారు ఒక స్థలం కొనుక్కోవడానికి వచ్చారు, అక్కడ రిపేర్ వర్క్ టేకప్ చేద్దామని వచ్చారు వాళ్ళు, అక్కడ విట్నెస్లు ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఇట్లా రకరకాల పర్సన్స్ అన్కనెక్టెడ్, అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కడో హైదరాబాద్ నుంచి బయలుదేరితే రాజమండ్రి వరకు డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న డిఫరెంట్ వ్యక్తులు, ఇండిపెండెంట్ విట్నెసెస్, ఎవరికి సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్లో ప్రవీణ్ గారు ఎలా ట్రావెల్ చేశారు. పెట్రోల్ బంకులో వెళ్ళి పెట్రోల్ కొడుతున్నప్పుడు పెట్రోల్ బాయ్ ఏ విధంగా చెప్పాడు, రామవరపాడులో కింద పడిపోయినప్పుడు ఒక ఆటో డ్రైవరు, తర్వాత ఒక టీ షాప్ ఓనర్ చెప్పారు, వారి కండిషన్ ఎలా ఉందని చెప్పారు. అదే పెట్రోల్ బంక్ వ్యక్తికి రామవరపాడుకి అసలు సంబంధమే లేదు. తర్వాత టోల్ ప్లాజా దగ్గర పారామెడికల్ స్టాఫ్ వెళ్ళి హెల్ప్ చేశారు, వాళ్ళెవరో వీళ్ళకి సంబంధం లేదు. అట్లా ఇండిపెండెంట్ పర్సన్స్ ప్రతి చోట కూడా మనకు ఇన్వెస్టిగేషన్ని కొలాబరేట్ చేశారు. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్. అంటే బైక్ పడిన తీరుపైన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించిన దాన్ని ఏ విధంగా వివరించాలి? ఇప్పుడు బైక్ అంటే మీకు చెప్పాను కదా, ఫోరెన్సిక్ సైంటిస్ట్ వచ్చి వాళ్ళు వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ని అబ్జర్వ్ చేశారు. నేను ఇందాక మీకు చెప్పాను, ఆ రోడ్ కండిషన్ మీకు చూపించాను, అక్కడ కంకర రాళ్ళు పరిచి ఉన్నాయి. మామూలు టైంలో 20 km/h స్పీడ్తో వస్తేనే అక్కడ మనం జారిపడే అవకాశం ఉంది. అటువంటప్పుడు వారికి నైట్ 11:30-11:40 గంటలైంది, వెహికల్ చాలా స్పీడ్తో 70 km/h స్పీడ్లో వస్తున్నారు, హెడ్ లైట్ లేదు. డెఫినెట్గా అక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ అదుపు తప్పే ప్రమాదం ఉంది. అదేవిధంగా అదుపు తప్పింది. వారు ఒక్కసారిగా అదుపు తప్పిన తర్వాత డిచ్ ఉంది, 7 feet గుంత ఉంది, అది వారు కిందికి జారిపోయారు. వెహికల్ మాత్రం గాల్లోకి లేచి అది అర్ధచంద్రాకారంలో ఉండడం వల్ల వెహికల్ ఇలా వెళ్ళి పైనుంచి కింద పడి వారి మీద పడింది అనేది ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు కూడా మనకు రిపోర్ట్ ఇచ్చారండి. ఎంతమంది సిబ్బంది పోలీసులతో పనిచేశారు, ఏ విధంగా దీన్ని సేకరించారు? ఇప్పుడు ఎస్పీ ఈస్ట్ గోదావరి నరసింహ కిషోర్ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ అంతా జరిగిందండి. 2 DSPలు, 4 CAలు, 10 మంది SIలు, దాదాపు 40 నుంచి 50 మంది సిబ్బంది దీని మీద పనిచేశారు. టెక్నాలజీ మీద బాగా అవగాహన ఉన్న SIలు కూడా దీని మీద పనిచేశారండి. ఫైనల్గా ఈ సోషల్ మీడియా వేదిక కొంతమంది ఇప్పటికే మాట్లాడిన వారిపై కేసులు నమోదు చేశారు. ఎంతమంది మీద కేసులు నమోదు చేశారు? దీనిపై ముందుగా ఎవరైనా మాట్లాడితే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఆల్రెడీ మనము 11 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక అతన్ని అరెస్ట్ చేశాము, కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చాము. ఫర్దర్గా కూడా ఎవరు దీన్ని ఈ యాక్సిడెంట్ అని ప్రూవ్ చేశాము, వారికి మరణానికి కారణాన్ని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇంతటితో దీన్ని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టవలసిందిగా నేను కోరుతున్నాను. ఫర్దర్గా దీని మీద అంతేకాకుండా ఎవరైతే పోస్టులు పెట్టి మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పారో వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్లో ఎగ్జామిన్ చేశాము. వారెవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్, వారి అనుమానాలకి ఎటువంటి ఎవిడెన్స్ వాళ్ళు ఇవ్వలేకపోయారు. కాబట్టి దయచేసి ఈ మృతిని ఇంకా వివాదాస్పదం చేయొద్దండి. వారి కుటుంబ సభ్యుల ప్రైవసీని కూడా మనము గౌరవించాలి. ఎవరైనా ఎటువంటి పనులు చేస్తే వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను, ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన కేసులు అయితే దాదాపుగా 2 వారాలకు పైన అయితే శ్రమించారు. దాదాపుగా 50 మంది వరకు పోలీస్ సిబ్బంది దీనిపై శ్రమించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఇక్కడ జరిగినటువంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్లో జరిగినటువంటి ఆధారాల ప్రకారంగా ఇది రోడ్డు ప్రమాదంగా అక్కడ జరిగినటువంటి రాళ్ళు, కంకర రాళ్ళు ఇవన్నీ కూడా బైక్ ప్రమాదానికి గురైన తీరు ఇవన్నీ కలిపి చూస్తే ప్రమాదంగా అనేది అంతా కూడా నిర్ధారించడం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దీనికి సంబంధించి 100 మందికి పైగా విచారణ అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ కేసుకు సంబంధించిన ఎట్టగలకి ఎప్పటితో తిరగబడింది. వివాదాలు ఎవరైనా సరే అసలు దీనిపై వివాదాస్పదంగా మాట్లాడితే మాత్రం ఇప్పటికే 11 మందిపై కేసులు నమోదు చేస్తాం. దీనిపై ఇప్పటితో ఈ సంబంధించినటువంటి కేసు విషయంపై ఫుల్ స్టాప్ పెట్టాలంటూ ఐజీ అశోక్ కుమార్ గారు తెలుపుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొనున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV రాజమండ్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.